ఒకరు ఉప్పు నీటితో కరెంటు తయారు చేసి బల్బును వెలిగించారు. మరొకరు రోబోలను రూపొందించి వాటితో ఆడించారు. ఇంకొకరు మట్టి పాత్రలు తయారు చేసి చేతి వృత్తులను గుర్తు చేశారు. ఇంతకీ ఎవరు వీరు అనుకుంటున్నారా? వీరంతా శాస్త్రవేత్తలు కాదు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. పాఠశాల వార్షికోత్సవ వేడుక విద్యార్థుల సృజనాత్మకతను బయటపెట్టేందుకు వేదికైంది. చిట్టి బుర్రలో పుట్టిన ఆలోచనలతో తయారు చేసిన వస్తువులను విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. విద్యార్థులను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా వారిలోని సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వార్షిక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తాము తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ ప్రాజెక్టును రూపొందించారు. వర్షపు నీటిని నిల్వ చేసి ఇంటి అవసరాలకు ఎలా వాడుకోవాలో చిన్నారులు తమ ప్రాజెక్టు ద్వారా వివరించారు. విదేశీ కరెన్సీకి సంబంధించిన వస్తు ప్రదర్శనలతో పాటు రంగురంగుల పేపర్లతో తయారు చేసిన బొమ్మలను ప్రదర్శించారు. వీటితో పాటు చారిత్రక కట్టడాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ కాగితాలతో కట్టడాలను రూపొందించారు. విజ్ఞానానికి సంబంధించిన వస్తువులతో పాటు సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే వస్తువులను ప్రదర్శించారు. తమ ఆలోచనలతో రూపొందించిన వస్తువుల సమాచారాన్ని విద్యార్థులు వారి మాటల్లోనే వివరించారు. Today my project is acid rain. Vehicles exhaust petrol, oil, they are released into the atmosphere to become sulfuric acid and nitric acid. By a chemical reaction, it becomes acid rain and falls on the ground, which is harmful for us. Nitric acid, it falls on the ground. To prevent acid rain, plant more trees. We are thankful to our beloved CM KCR that he introduced Haritaharam, which means plant more trees and reduce pollution. Organic farming and gardening. Organic farming is farming without using synthetic products like chemical fertilizers and pesticides. It involves the use of only natural products to grow plants, fruits and vegetables. In short, organic farming means using nature whenever possible. Everyone wants the food we eat to be safe and healthy. Today I am going to speak about the advantages of the future classroom. Advanced learning and teaching, it is environment friendly because no use of papers and we should not cut trees for papers. It improves curiosity and creativity. It brings excitement, ease of repetition. Learning will not be restricted to printed materials like books. వైజ్ఞానిక ఆవిష్కరణలే కాకుండా పలు క్రీడల్లోనూ విద్యార్థులు వారి ప్రతిభను కనబరుస్తున్నారు. నృత్యం, బాక్సింగ్, కంప్యూటర్, కరాటే, జిమ్నాస్టిక్ వంటి విభాగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. పాఠశాల నిర్వహించే అన్ని విభాగాల్లో సుమారు 300 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చదువుతో పాటు వారి ప్రతిభను వెలికి తీసేలా పాఠశాల యాజమాన్యం ఎంతో కృషి చేస్తోందని విద్యార్థులు సైతం ఉత్సాహంగా తమ ఆలోచనలకు పదును పెడుతున్నారని పాఠశాల ఉపాధ్యాయురాలు అంటున్నారు. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దే మేడ్ ఆల్ దీస్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినారంటే మనం చాలా గ్రాంటెడ్ తీసుకుంటాం ఫుడ్కి, బట్ హియర్ హీ షోయింగ్ ఆల్ ద స్టెప్స్, ఎంత కష్టమవుతుంది ఫుడ్ ప్రొడ్యూస్ చేయడానికి అని, అండ్ హౌ ఈజీలీ వీ వేస్ట్ ఫుడ్. మీరు అక్కడ ప్రాజెక్ట్ ఇంకోటి చూసినారంటే వాటర్ హార్వెస్టింగ్. మనం అసలు వాటర్ ఆలోచించామో లేదు అంటాం, బట్ వాట్ కెన్ బి డన్. ఆ చిన్న కొంచెం రెయిన్ వాటర్ని సేవ్ చేసుకొని ఎంత మొత్తం ఇల్లు రన్ చేయొచ్చు దాంతో. అట్లాంటి ప్రాజెక్ట్స్ పిల్లలు వాళ్ళ సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయడానికి సమ్ లైవ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు పిల్లలు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.